100% హెల్ప్ఫుల్ గా ఉంది మేడం. బట్ నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. రైతుకి ఇవ్వకుండా ఒక సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం ఇచ్చి మీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా. నేను ఆల్రెడీ నీళ్లు పెట్టాను, నీళ్లు పెట్టిన వెంటనే వర్షం పడింది. అదే ఒకసారి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, మంచి అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి పద్ధతి నచ్చి నేను ఆ అబ్బాయికి ఫస్ట్ రాడి చేశా. రోజు మాట్లాడుతుంటారు వీళ్ళిద్దరు, నాతో ఎప్పుడన్నా మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. పంపించాడు, రోజు ఫోటోలు పంపిస్తాడు ఈ అబ్బాయికి. ఆ అబ్బాయి మాట్లాడతారా? చెప్పావా? నాగేశ్వరరావు సార్ బాగున్నారా? కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి మీటింగ్కి. అన్సార్ సార్ సర్వీస్ ఎలా ఉంది, విత్తనాలు ఎలా ఉన్నాయని డౌట్ అడుగుతున్నారు. మీకు నిజంగా ఎలా అనిపించింది రైతులు చెప్పండి. చెప్పండి. యాక్చువల్గా ODC 3 తీసుకున్నాను మేడం. నేను జర్మినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఫస్ట్ నాకు ఆల్మోస్ట్ 95% దాకా జర్మినేషన్ వచ్చింది. ఎక్కడ ఇష్యూస్ ఏం లేవు. బట్ ఏంటంటే మోర్ దాన్ 12 hours 24 hours మీరు చెప్పాడు. నేను 12 hours ప్లస్ నానబెట్టి నేను సీడ్ వేసాను అనమాట. జర్మినేషన్ ఏం ఇష్యూ లేదు. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నేను ఎవ్రీ టైమ్ అన్సర్ సార్ తోనే కాంటాక్ట్ లో ఉన్నాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8 to 10 days కి నాకు జర్మినేషన్ లో సీడ్ స్టార్ట్ అవుతుంది, మొక్క వస్తుంది అని చెప్పారు. నాకు అది మొలక వచ్చిందా లేదా అనేది ప్రతిసారి వచ్చి చెక్ చేసుకొని సార్ ఇది మొలక నాకు వచ్చిందా రాలేదా అని కమ్యూనికేషన్ చేసేవాడిని. ఒకవేళ ఎక్కడన్నా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడానికి కూడా తను చెప్పేవాడు. ఎక్కడన్నా నీకు ఒక స్పాట్ లోకి వెళ్ళి చూడు నువ్వు విత్తనం పెట్టింది సీడ్ స్టార్ట్ అయిందా లేదా అని, అట్లా కూడా నేను చెక్ చేశాను. అక్కడ నాకు జర్మినేషన్ స్టార్ట్ అయింది. సో నాకు ఇనీషియల్ గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అది ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంది, వస్తుందా రాదా, మనకు పూర్తిగా ఇది న్యూ బిజినెస్. సో నాకు తెలియదు, నేను టోటల్ గా సాఫ్ట్వేర్ సైడ్ ఇది ఎంతవరకు అనే దానికి కంప్లీట్ గా నేను హెల్ప్ అయితే అన్సర్ సార్ తోనే తీసుకున్నా. నేను కూడా ఒక రైతుకి ఇవ్వకుండా ఒక సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం ఇచ్చి మీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా. అవును మేడం. ఇది ఎట్లా అంటే నాకు ఎప్పుడన్నా ఇప్పుడు ఎల్లోయిస్ గా ఏదన్నా మొక్క వచ్చింది, లేకపోతే పురుగు ఏమన్నా వస్తుంది, లేకపోతే ఏ టైంలో నేను జీవామృతం రెడీ చేసి పెట్టుకోవాలా, ఏ టైంలో నేను వేప కషాయం రెడీ చేసుకోవాలా, ఏ టైంలో నేను కుకుడుగాయ కషాయం రెడీ చేసుకోవాలా, ఎప్పుడు అగ్నేశ్వర రెడీ చేసి పెట్టుకోవాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను నాకు గైడ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నేను కూడా తనతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉన్నా. ఒక్కోసారి 1 day లోనే 10 times కూడా కాల్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒకటి ఇది ఫీల్డ్ మనకు పూర్తిగా తెలియదు. ఒకవేళ ఎంత వరకు వచ్చింది అనేది తను ఏ రోజు నన్ను ఇన్నిసార్లు కాల్ చేసినా విసుక్కోవడం గానీ, సార్ కొద్దిసేపు ఉండి చేయండి, లేకపోతే ఒక ఈవినింగ్ చేయండి, పొద్దున్న ఏ రోజు నాకు అట్లా చెప్పలేదు. ఎంత ఉన్నా ఇమీడియట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి సార్ నేను ఒక పనిలో ఉన్నాను 10 minutes తర్వాత చేస్తా, సరే 10 minutes తర్వాత 10 minutes లోపే చేస్తాడు. సో 100% అయితే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, సీడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, నాకు ఏదైనా హెల్ప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనేది రీసెంట్ ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏంటంటే నేను ఆల్రెడీ నీళ్లు పెట్టాను, నీళ్లు పెట్టిన వెంటనే వర్షం పడింది. మొత్తం నిలబడిపోయాయి. నేను పొలంకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆ నీళ్ళు అంతా ఎక్కువ అయిపోయి మొత్తం ఎల్లో ఇసుక వచ్చింది. ఏంది పరిస్థితి, ఎల్లో ఇసుక వచ్చింది, డోంట్ వరీ, అదే ఇబ్బంది పడద్దు, మీకు నేను సజెస్ట్ చేస్తాను, వాటర్ ఉన్నది ఉన్నట్టు మొత్తం తీసేసేది. సో నెక్స్ట్ జీవామృతం గానీ, నీకు ఏదైనా పురుగు ఉంటే వేప కషాయం గానీ ఫస్ట్ స్ప్రే చెయ్యి, తర్వాత మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి. అంటే ఈ రోజు మళ్ళీ నా పొలం ఈ రోజు మార్నింగ్ కూడా సార్కి ఒకసారి వాట్సాప్ మీరు వాళ్ళకి చూపించినా పర్లే, ఇందాకే సార్ కూడా కలుపులు తీసి నేను మొక్కలు పెట్టాను సార్కి. ఉదయం పెట్టారంట కదా. పొలంకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే మొక్క ఎట్లా ఉందని ఫోటో తీసుకుంటా, ఫోటో తీసుకొని సార్కి పంపించేస్తా. సార్ అది చూసి నాకే కాల్ చేస్తాను, నేను చేయాల్సిన అవసరం లేదు, సారే కాల్ చేస్తారు. దాంతో ఏదైనా ఇష్యూ ఉందా, లేదంటే ఇంకా ఎక్కడన్నా చూసుకో, ఎక్కడన్నా పురుగు ఏమన్నా ఉందేమో చెక్ చేసుకో అని సారే నాకు గైడ్ చేస్తాడు. నేను ఎప్పుడు సార్ నేను అడిగేంత వరకు సారే వెయిట్ చేయాల. సో ఆ విషయంలో మాత్రం 100% సార్ హెల్ప్ చేశాడు. ఓకే సార్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో సాఫ్ట్వేర్ వాళ్ళకి అవకాశం ఇస్తాము. చాలా మంది అడుగుతున్నారు మీరు వ్యవసాయం ఎక్కడ చేస్తారంటున్నారు, కానీ రైతులతో ధీటుగా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళకి పండించగలిగితే వాళ్ళకి చాలా హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది. మనము మీరు ఇచ్చే ఆ ఇన్పుట్ తోటి మిగతా వాళ్ళకు ఆధారపడింది ఇప్పుడు. అందుకని జాగ్రత్తగా చేయండి.
మీకు ఏ సహాయం కావాలన్నా అన్సర్ సార్తో తీసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కూడా మెసేజ్ చేయండి. కానీ ఎక్కడ కూడా మన ప్రొడక్షన్ తగ్గకుండా, క్వాలిటీ తగ్గకుండా మనకు అందజేద్దాం. షూర్గా మేడం, ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.